ఏపీ రాజకీయం ఎంతలో మార్పు. గత ఎన్నికలలో 151 సీట్లు గెలుచుకుని తమకు ఎదురే లేదని విర్రవీగిన వైసీపీకి ఇప్పుడు ఎందుకు ఈ దుస్థితి? పవన్ దెబ్బకు వైసీపీ అభ్యర్థులను కూడా మార్చేసుకుంటోందా? రాష్ట్ర రాజకీయాన్ని పూర్తిగా మార్చేసిన పవన్ కళ్యాణ్పై అధికార పార్టీ పగబట్టిందా? జగన్కు పక్కలో బల్లెంలా తయారైన జనసేనాని పవన్ కళ్యాణ్ అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంటారా? మరి వైసీపీకి చెక్ పెట్టనున్నారా? జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే వైసీపీ వణికిపోతోంది. 151 సీట్లు గెలుచుకుని ఇక తమకు ఎదురేలేదనుకుని వచ్చే 30 ఏళ్లు జగనన్నే సీఎం అంటూ విర్రవీగిన వైసీపీ ఆశలను పవన్ కళ్యాణ్ సజీవ దహనం చేసేశారు. పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాభిమానమున్న నాయకుణ్ణి వ్యక్తిగత దూషణలు సైతం చేస్తూ ఇష్టారీతిన పాలన సాగిస్తున్న వైసీపీకి అడ్డుకట్ట వేసేలా పవన్ పావులు కదిపారు. తెలుగుదేశాన్ని కలుపుకుని అరాచక పాలనకు చర్మగీతం పాడాలని కంకణం కట్టుకున్నారు. పవన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వైసీపీ తలరాతను మార్చేసింది. పవన్ దెబ్బకు బెంబేలెత్తిపోయిన వైసీపీ అధిష్టానం అభ్యర్థుల మార్పు చేర్పులతో మరింత గందరగోళంలోకి వెళ్లిపోయింది. జగన్ కో పైకి మేకపోతు గాంభీర్యం చూపుతున్నా లోలోన మాత్రం వణికిపోతున్నారన్న టాక్ జనసేన తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ దెబ్బ అంటే ఇది అంటున్నారు జన సైనికులు. షణ్ముఖ వ్యూహంతో అధికారంలో కూడా పవన్ భాగస్వామ్యం కాబోతున్నారన్న టాక్ సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి జగన్ కు చెక్ పెట్టడంతో పాటు జన సైనికుల కోరిక ఫలించేలా పవన్ వేస్తున్న అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎల్లకాలం తమదే అధికారమని విర్రవీగితే గ్రహాలు ఎదురు తిరిగినప్పుడు తగిన మూల్యం చెల్లించక తప్పదు. సర్వేలన్నీ జనసేన కూటమిదే విజయమని ఘోషిస్తుండగా టికెట్ ఇస్తామన్నా సరే జగన్కు నేతలు బైబై చెప్పేస్తున్నారు. దీంతో ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు. మొత్తానికి షణ్ముఖ వ్యూహంతో ఏపీ రాజకీయాలను తన వైపుకు తిప్పుకున్న పవన్ షణ్ముఖ వ్యూహంలోని చివరి అంకంతో అధికారంలో భాగస్వామి కూడా అవుతారా అన్నది వేచి చూడాల్సిందే.